హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో సపోటా జ్యూస్ని మీతో షేర్ చేస్తున్నానండి. మరి సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి చల్లగా కూల్ డ్రింక్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ తాగాలని అనిపిస్తుంది కాబట్టి హెల్తీగా ఫ్రూట్ జ్యూసెస్ని అయితే చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే హెల్త్. ఇప్పుడు ఇక్కడ నేను సపోటాస్ని ఒక 1/2 kg వరకు తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్న సపోటాస్ని వాష్ చేసుకొని మొత్తం పీల్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. సీడ్స్ అన్నీ తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నిటిని కూడా ఒక బౌల్లో తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక జ్యూసర్ని తీసుకొని అందులోకి సపోటాస్ అన్నిటిని కూడా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న సపోటాలోకి మనం ఒక 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. అలాగే కాచి చల్లార్చిన చిల్డ్ మిల్క్ని యాడ్ చేసుకోండి. అలాగే మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మిల్క్ యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా చిల్డ్ మిల్క్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు గ్లాస్ అవుట్ చేసుకున్నామంటే సపోటా జ్యూస్ రెడీ అయిపోతుందండి. పైనుంచి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని చల్లగా సపోటా జ్యూస్ని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మాకు కరెంట్ పోయిందండి, అందుకే కొంచెం డిఫరెంట్ షేడ్ అనేది ఉంది వీడియో. ఇప్పుడు మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత మీకు వీడియో చూపిస్తున్నాను. సపోటా జ్యూస్ చాలా హెల్దీ అండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ సమ్మర్లో కూల్ డ్రింక్స్ కాకుండా ఇలా ఫ్రూట్ జ్యూసెస్ని ప్రిఫర్ చేయండి, హెల్తీగా ఉండండి. బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని మీతో షేర్ చేస్తున్నానండి. దీన్ని మిల్క్ షేక్ అయినా లేదంటే స్మూతీ లాగైనా అనొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా లేదంటే ఈ వేసవిలో మనకు ఎంతో నీరసంగా అనిపిస్తుంది కదండి, ఆ నీరసం నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి స్మూతీస్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఈ మిల్క్ షేక్ వెయిట్ లాస్ అయ్యే వారికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇక్కడ ఒక 1 అవర్ బిఫోరే నేను డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా నానబెట్టుకున్నానండి. ఇక్కడ డేట్స్ని ఒక 3-4 తీసుకున్నాను. అలాగే క్యాష్యూస్ని 6-7, ఆల్మండ్స్ని 6-7, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అలాగే మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటాయో ఆ సీడ్స్ అన్నీ కూడా వేసుకోండి. తర్వాత ఒక 3 బనానాస్ తీసుకున్నానండి. ఇప్పుడు మరొక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ని వేసుకొని వాటర్ని వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు సోక్ చేసుకోండి. ఈ విధంగా సోక్ చేసుకున్నట్లయితే 10 మినిట్స్లో ఈ చియా సీడ్స్ అన్నీ కూడా బబుల్స్గా చేంజ్ అవుతాయి కదండి. చూడండి, చక్కగా చియా సీడ్స్ అనేవి సోక్ అయిపోయాయి. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకోండి. అందులోకి ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వాటర్తో సహా వేసేసుకోండి. తర్వాత చియా సీడ్స్ని కూడా వేసుకోండి. తర్వాత ఇక్కడ నేను 3 బనానాస్ తీసుకున్నాను కదండి, అవి పీల్ ఆఫ్ చేసి స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే ఇందులోకి కాచి చల్లార్చి చిల్డ్ చేసుకున్న మిల్క్ని 1 టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేసుకోండి. ఈ మిల్క్ షేక్లో యూస్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మన హెల్త్కి చాలా మంచి బెనిఫిట్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. మిల్క్ షేక్ కదండి, కాబట్టి ఎక్కడా కూడా సీడ్స్ అనేవి లేకుండా చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు గ్లాసెస్ పెట్టుకొని గ్లాస్ అవుట్ చేసుకోవడమే. నేను చేసిన ఈ మిల్క్ షేక్ 3 అయితే సరిపోతుందండి. ఇక్కడ 2 గ్లాసెస్ని పెట్టుకొని 2 గ్లాసెస్లో నేను మిల్క్ షేక్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎండ నుంచి మనకు నీరసాన్ని తగ్గించి మనకి ఎనర్జీ లెవెల్స్ని పెంచే మంచి మిల్క్ షేక్ అని చెప్పుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, జుట్టు రాలిపోతుంది అనుకునే వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మరి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.